పొగమంచు దట్టంగా కురుస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ నగర పరిసరాల్లో పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉంది. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై హెడ్లైట్ల వెలుగులో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. కూడళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు. మధ్యవర్తిత్వంపై న్యాయవాదులకు అవగాహన కోసం ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సభ్య కార్యదర్శి ఎం బబిత తెలిపారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలలో నిర్వహించే ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వాహక అధ్యక్షులు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి, హైకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు హాజరవుతారని వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తెలంగాణలో అమలు కానున్న సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ రోజు సంబంధిత శాఖల మంత్రులతో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో వసతి గృహాల మరమ్మతుల కోసం ప్రభుత్వం 143 కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి